పార్టీలో అది కూడా బీజేపీ లాంటి పార్టీలోనే ఎన్ని పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయో మనం ఊహించాం కదా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ గెలిచాక అసలు మేమే ప్రత్యామ్నాయం ఊపున్న సమయంలో సడన్గా ఆయన మారుస్తారని వాడు ఊహించాడని చెప్పండి. సో ఈటల రాజేందర్ ఈ వర్గం వెళ్ళి అధిష్టానానికి చెప్తుంటే బీజేపీలో నడవదు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు బయట వేరే పార్టీ నుంచి వచ్చారు, బీజేపీ నాయకత్వంలో వారు ఇలా చెప్పుడు మాటలకు వినరు అని అందరూ అన్నారా? ఏమైంది? బండి సంజయ్ ఎందుకు మార్చారు? ఇప్పటికీ రీజనింగ్ లేదు. ఇప్పటికీ సగటు బీజేపీ కార్యకర్త, సగటు బీజేపీ అడుగుతున్న ప్రశ్న ఇది. ఆయన కూడా మొత్తుకున్నాడు కదా సార్ మీటింగ్లో, దయచేసి చాటులు చెప్పడం మానేసేయండి అన్న. ఇప్పటికైనా బండి సంజయ్ ఎందుకు మార్చారు ఈ ప్రశ్న బీజేపీ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఎందుకు ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయమే బీజేపీని కంప్లీట్గా ముంచేసింది కదా. సో ఒకవేళ బండి సంజయ్ అదే ఊపు ఉండుంటే నా అంచనా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరే రకం ఉండేది. ఎందుకంటే 20 సీట్ల కనీసం బీజేపీ గెలుచుకునేది. సో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు పూర్తిగా మారుండేవి. సో అందువల్ల ఒక నిర్ణయం జాతీయ పార్టీలో రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకా లిబరల్ స్ట్రక్చరు, బీజేపీ అన్న మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ నలుగురు కూర్చుంటే ఇక వేరేటోడు ఎవరు ఏం చేసేది లేదు. పార్లమెంటరీ బోర్డులు ఇవన్నీ చేతులు ఎత్తేనే. ఇక ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. కాంగ్రెస్ పార్టీ అలా కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది, వాటి మధ్య బ్యాలెన్స్ చేస్తుంటారు. అందువల్ల అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత కూడా మార్చిన ఆశ్చర్యం లేదు, నామినేషన్లు అయిపోయి పూర్తయ్యేదాకా. సో అందువల్ల అద్దంకి దయాకర్ క్యాండిడేట్స్ అన్నప్పుడు అందరికీ తెలుసు ఆయనకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లతో ఉన్న పంచాయతీ, కోమటిరెడ్డి వెంకరెడ్డితో బహిరంగంగానే కదా జరిగిందా పంచాయతీ. అదే బహిరంగంగా మాట్లాడుకున్నదే కదా. బహుశా ఒక అభ్యర్థి పేరు బయటికి రాగానే అతన్ని వ్యతిరేకించేవారు రకరకాల అస్త్రశస్త్రాలతో వెళ్తారు. సామాజిక అంశాలు, ఓ బీసీకి ఇవ్వకూడదా అంటే మహేష్ కుమార్ గౌడ్ పట్ల ఎవరికి వ్యతిరేకత ఉన్నట్లేదు. అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కోటరి. సో ఆయనకు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అన్ని వర్గాలు కాంగ్రెస్లో ఉన్న అందరి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అందువల్ల అయినా అద్దంకి దయాకర్కి రేపు వరంగల్ పార్లమెంటుకు పోటీ పెట్టచ్చేమో. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికన్నది. సో అక్కడి నుంచి కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది. ఆ సీటు కూడా కాంగ్రెస్ గెలవగలిగే అవకాశం ఉన్న సీటు. అందువల్ల ఇక్కడితో అయిపోదు కదా. రాజకీయంగా ఒక పార్టీలో ఒకసారి అవకాశం మిస్ అయితే ఇంకో సందర్భంలో అవకాశం వస్తూనే ఉంటుంది.